నమస్తే, మీరు చూస్తున్నది సిఆర్డి అప్రూవల్ గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్ వెంచర్, అమరావతి తుళ్ళూరు మెయిన్ రోడ్. స్పాట్ రిజిస్ట్రేషన్ బ్యాంక్ లోన్ సౌకర్యంతో 50 ఎకరాలలో సిఆర్డిఏ రెరా అప్రూవల్ తోటి ఓపెన్ ప్లాట్స్, విల్లాసు, అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్. పెదమద్దూరు 100 అడుగుల మెయిన్ రోడ్ ఆనుకొని, ఫుల్ గ్రౌండ్ వాటర్, 24 అవర్స్ ట్రాన్స్పోర్ట్, ప్రైమ్ లొకేషన్, రీసేల్ వాల్యూ త్వరగా వస్తుంది. క్యాపిటల్ అమరావతికి పూలింగ్ ఆనుకొని ఉన్నటువంటి ఏరియా. సిడాక్స్ రోడ్ నెంబర్ 3 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. నెంబర్ 5 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్ 3 కిలోమీటర్లు, అనంతపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్ 3 కిలోమీటర్లు, సెక్రటేరియట్ 9 కిలోమీటర్సు, ఎస్ఆర్ఎం బిట్టు 9 కిలోమీటర్సు, ఇన్నర్ రింగ్ రోడ్ 3 కిలోమీటర్లు, అమరలింగేశ్వర స్వామి టెంపుల్ 3 కిలోమీటర్లు, ఐకానిక్ బ్రిడ్జెస్ 3 కిలోమీటర్లు, ప్రైమ్ లొకేషను, ఫాస్ట్ రీసేల్ వాల్యూ ఉంటుంది. 100 ఫీట్ మెయిన్ రోడ్ ఫేసింగు, 24 అవర్స్ ట్రాన్స్పోర్టు, ఫుల్ గ్రౌండ్ వాటరు, పీస్ఫుల్ లొకేషన్. ఇటు నుండి సత్తెనపల్లి వెళ్ళడానికి, గుంటూరు వెళ్ళడానికి, విజయవాడ వెళ్ళడానికి, హైదరాబాద్ వెళ్ళడానికి కూడా ఈజీ యాక్సెస్ ఉంటుంది. ప్రైమ్ లొకేషను. ఏరియా అంతా కూడా టూరిజంగా డెవలప్ చేయాలని చూస్తున్నారు. నియర్ బై వస్తువులకే హోటల్స్, పార్కులు, అలాగే స్పోర్ట్స్ సిటీ కూడా దగ్గరగా ఉంటుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కూడా దగ్గరలో వస్తుంది. మా వెంచర్ ఇప్పుడు మీరు చూస్తున్నంతా కూడా లేటెస్ట్గా డెవలప్ చేసినటువంటి లేటెస్ట్ వీడియోస్. స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యంతో, బ్యాంక్ లోన్ సౌకర్యంతో అందరికీ అందుబాటులో ఇస్తున్నాము. గజం 30,000 రూపాయలు. సైట్ విజిట్ కోసం సంప్రదించండి 7396667776. మీకు ప్లాట్ కొనే ఉద్దేశం ఉంటే ఒకసారి వచ్చి లొకేషను, వెంచర్ చూసి మాట్లాడండి. థ్యాంక్ యూ అండ్ గ్రాండ్ వెల్కమ్. పూర్తి వివరాలకు సంప్రదించండి 7396667776. భవిష్యత్తులో అమరావతి, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ అన్ని కలిపి మెగా సిటీగా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ రూపొందించారని మంత్రి నారాయణ తెలిపారు. మెగా సిటీకి అంతర్జాతీయ విమానాశ్రయం అవసరమని, దాని నిర్మాణానికి 5,000 ఎకరాలు కావాలని, ఈ మేరకు భూమి పరిశీలించాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు వెల్లడించారు. రాజధాని నిర్మాణ పనులకు కావాల్సిన గ్రావెల్ కోసం అమరావతిలోని అనంతవరం గ్రామ కొండలను పరిశీలించిన అనంతరం నారాయణ మాట్లాడారు. రాజధాని అమరావతి కోసం మరోసారి సేకరించే భూమిని భూసేకరణ ద్వారా తీసుకోవాలా, లేకపోతే భూ సమీకరణ ద్వారా తీసుకోవాలా అనేది ఇంకా నిర్ణయం కాలేదు. భూసేకరణ ద్వారా 5,000 ఎకరాలు తీసుకోవచ్చని, కానీ సేకరణ ద్వారా భూములు తీసుకుంటే రైతులు నష్టపోతారని స్థానిక ఎమ్మెల్యేలు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. భూసేకరణ ద్వారా భూములు తీసుకుంటే రిజిస్ట్రేషన్ ధర కంటే 2.5 రెట్లు మాత్రమే ఎక్కువ వస్తుందని, సమీకరణ ద్వారా అయితే రైతులకు ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు. అందుకే రైతులు ఆ పద్ధతికి మొగ్గు చూపుతున్నారన్నారు. భూ సమీకరణలో 5,000 ఎకరాలు కావాలంటే సుమారు 30,000 ఎకరాల్ని తీసుకోవాలని, అందులో రోడ్లు, రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు లేఅవుట్లు వేసి డ్రైన్లు కట్టాల్సి ఉంటుందని మంత్రి నారాయణ వివరించారు. ఇక సీఎం చంద్రబాబు హైదరాబాద్ లో విమానాశ్రయం నిర్మించినప్పుడు కూడా అంత భూమి ఎందుకని చాలా మంది విమర్శించారని గుర్తు చేస్తున్నారు. కానీ ఇవాళ శంషాబాద్ విమానాశ్రయం ఉత్తమ విమానాశ్రయంలో ఒకటన్నారు. ఇక చంద్రబాబు రాబోయే 100 ఏళ్ల గురించి ఆలోచిస్తారని, విమానాశ్రయంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో క్రీడా నగరాన్ని నిర్మించాలనే ఆలోచన ఉందన్నారు. దీనిని నిర్మిస్తే దేశ విదేశాల నుంచి క్రీడాకారులు, అభిమానులు వస్తారని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతిలో నిర్మాణాలకు అవసరమైన గ్రావెల్, కంకర సరఫరా చేయడానికి గనుల శాఖ 5 జిల్లాల్లో 851 ఎకరాలను సిఆర్డీఏకు కేటాయించింది. వీటిలో ఏలూరు జిల్లాలో 355, కృష్ణాలో 428, పల్నాడులో 28, గుంటూరులో 21, ఎన్టీఆర్ జిల్లాలో 18 ఎకరాలు ఉన్నాయి. రాజధాని గ్రామం అనంతవరంలోని కొండ ప్రాంతాన్ని 2014-19లోనే సిఆర్డీఏకు ఇచ్చారు. అయితే గ్రౌండ్ లెవెల్ కంటే 6 నుంచి 8 మీటర్ల లోతు వరకు భూమిని తవ్వారు. ఆ ప్రాంతాన్ని డ్రోన్లతో సర్వే చేయించడంతో పాటు అనంతరం అధికారులతో చర్చించి గోతులను పూడ్చుతామన్నారు. ఈ భూమిని ఏదో ఒక అవసరాలకు వినియోగించాలనే ఉద్దేశంతో అనంతవరంకు వచ్చినట్లు మంత్రి నారాయణ తెలిపారు.
రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు అపోహపడాల్సిన పనేం లేదని మంత్రి నారాయణ భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రస్తుతం ఉన్న మాస్టర్ ప్లాన్తో 3 ఏళ్లలో అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. అధికారుల కోసం నిర్మించిన ప్రభుత్వ భవనాలను ఏడాదిలోపు పూర్తి చేయడంతో పాటు ఏడాదిన్నరలో అమరావతిలో సుమారు 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లను నిర్మిస్తామన్నారు. 2.5 ఏళ్లలో రైతుల రిటర్నబుల్ ప్లాట్ల లేఅవుట్లలోని రోడ్లు, 3 ఏళ్లలో ఐకానిక్ టవర్లు నిర్మించడంతో పాటు ఇప్పటికే అమరావతి పునర్నిర్మాణానికి అవసరమైన 68 పనులకు సంబంధించి 42,360 కోట్ల విలువైన టెండర్లు పూర్తి చేశామన్నారు. ఇక రాజధానిలో 64,912 కోట్లతో మొత్తం 92 పనులు చేపడతామని మంత్రి నారాయణ వివరించారు. గత వైసీపీ ప్రభుత్వం రాజధానిని కట్టనప్పుడు 2014 నుంచి 2019 వరకు ఇచ్చిన టెండర్లను రద్దు చేసినా బాగుండేదన్నారు. వాటికి డబ్బులు చెల్లించకుండా అలాగే ఉంచడంతో న్యాయపరమైన సమస్యలు తలెత్తాయన్నారు. వాటిని 7 నుంచి 8 నెలల కాలంలో పరిష్కరించి కొత్త టెండర్లు పిలిచినట్లు మంత్రి నారాయణ స్పష్టం చేశారు.